సో డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ విశ్వకుమార్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో నాకున్న అనుభవాన్ని జోడించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ మధ్య గత వారం రోజులుగా కావచ్చు అటు ఇటు కరోనా కేసెస్ చాలా పాజిటివ్ కేసెస్ వస్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, న్యూస్లో రకరకాల సోర్సెస్ ద్వారా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేది రిపోర్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఆల్రెడీ మనము ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అవన్నీ సఫర్ అవ్వడం జరిగింది. నివారణ కోసం వ్యాక్సిన్స్ తీసుకోవడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల యాంటీవైరల్ కావచ్చు, ఇమ్యునో సప్రెసెంట్స్ అంటారు, అవన్నీ కూడా కావచ్చు. ఇవన్నీ వాడుతూ ఎలాగో దీని నుంచి బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ కేసెస్ కొత్తగా కనిపించడం అనేది కాస్త ఆందోళనకరం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సెకండ్ వేవ్ సందర్భంలోనే నాకున్న పరిజ్ఞానంతో నేను దీని మీద కొంత రీసెర్చ్ నిర్వహించి నా పరిధిలో నేను ఒక మెడిసిన్ కొద్దిమందికి హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హోమ్ క్వారంటైన్ అంటే వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో చేర్చేంత అవసరం లేనటువంటి స్థితిలో ఉంటారు. ఇంట్లో మందులు వాడుకుంటూ 2 వీక్స్ క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది. అటువంటి కేసెస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నేను మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి 2 వీక్స్ పాటు మెడిసిన్స్ ఇస్తూ అదే కుటుంబ సభ్యులు అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటారు, వాళ్ళకి నివారణ కోసం కూడా ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ వచ్చిన వాళ్ళని ట్రీట్మెంట్ కొరకు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళని నివారణ కొరకు కూడా ఈ 2 వీక్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది, లేదా ఇన్వెస్టిగేట్ ఆర్ ఇనిషియేటెడ్ స్టడీ అంటారు. సో వెరీ స్మాల్ గ్రూప్. సో ఇటువంటి ప్రయత్నంలో ఈ ట్రీట్మెంట్ ఇచ్చి గమనించినప్పుడు 10 out of 10 కేసెస్ 100% ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్న కేసెస్ నెగిటివ్ వచ్చాయి, హోమ్ క్వారంటైన్లో ఉన్నవి. అలాగే నివారణ కోసం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా పాజిటివ్ రాకుండా బయటపడడం జరిగింది. అఫ్కోర్స్ ఇచ్చిన శాంపుల్ సైజు చాలా తక్కువ కావచ్చు. ఇంత తక్కువ మందికి ఇచ్చి ఫలితాలు ఇది అని చెప్పి మనం నిర్ధారణగా చెప్పలేము. చాలా దీనికి కావాల్సిన రీసెర్చ్ ఇంకా ఎంతో అవసరం ఉంది. బట్ ఇది కూడా ఎలా అంటే నేనేదో కొత్తగా కనుక్కున్నటువంటి మందు కాదు, మాలిక్యూల్ కాదు. ఆల్రెడీ వేరే జబ్బు కోసం వాడుతున్నటువంటి మందుని అదే మందుని ఇంకొక జబ్బు కోసం వాడి నయమవుతుంటే దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో రీపర్పసింగ్ ఆఫ్ ది డ్రగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఉంది, నొప్పులకు వాడతారు, తలనొప్పికి వాడతారు. అలాగే రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి కార్డియాక్ పేషెంట్స్ కూడా వాడతారు. సో ఈ రకంగా ఒక జబ్బుకు వాడేటువంటి మందు అదే మందుని ఇంకొక జబ్బు నయం చేయడానికి వాడుతున్నప్పుడు దాన్ని రీపర్పసింగ్ ఆఫ్ ది డ్రగ్ అంటారు. సో ఇదే పందాలో నేను ఇచ్చినటువంటి మెడిసిన్ ఆల్రెడీ ఎన్నో దశాబ్దాలుగా ఇది వాడుకలో ఉంది. ఇది ముఖ్యంగా కామెర్లు ఉన్న కామెర్లు కాదు కానీ పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు, కోలిథియాసిస్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సో గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నప్పుడు అవి జనరల్గా ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ నుంచి బైల్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ యాసిడ్ అనేది మనం తీసుకునే ఆహార పదార్థంలో కొవ్వు పదార్థం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రాల్ కూడా బాడీలోంచి విసర్జింపబడడానికి బైల్ యాసిడ్ ద్వారా ఎక్స్క్రీట్ అవటం ఒకటే మార్గం. బట్ ఈ కొలెస్ట్రాల్ బైల్లో కరగలేనంత ఎక్కువైనప్పుడు సూపర్ సాచురేటెడ్ బైల్ అంటాము. ఆ ఎక్కువైనటువంటి కొలెస్ట్రాల్ క్రిస్టల్గా మారి గాల్ స్టోన్స్గా మారేటువంటి అవకాశం ఉంది. సో వీటిని కరిగించటానికి
ఆర్టిఫిషియల్గా ఈ బైల్ యాసిడ్ ప్రిపరేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్క మందు ఏదైతే గాల్ స్టోన్స్ కరగడానికి ఇస్తారో ఉర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటారు, లేదా సింథటిక్ బైల్ యాసిడ్ ప్రిపరేషన్స్ అంటారు. ఇవి 150 మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్లో వస్తుంది, 300 మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్లో వస్తుంది. సో నేను 300 మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్లోది తీసుకోవడం జరిగింది. సో ఈ ట్యాబ్లెట్ ఇచ్చిన కేసెస్లో కొన్ని కేసెస్లో గాల్ స్టోన్స్ కొలెస్ట్రాల్ వల్ల స్టోన్ కనుక ఫామ్ అయి ఉంటే కరగటం అనేది కొన్ని కేసెస్లో జరుగుతుంది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ హార్మ్లెస్. బాడీలో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్నే సింథటిక్ ప్రిపరేషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ట్రీట్ చేయడానికి ఎన్నో డికేడ్స్గా ఇట్ ఈస్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ బై మెనీ ఫిజిషియన్స్. ఇట్స్ నాట్ ఎ న్యూ డ్రగ్ అండ్ అబ్సల్యూట్లీ హార్మ్లెస్. సో దీన్ని నేను చూస్ చేసుకోవడానికి కూడా రకరకాల కొన్ని కారణాలు ఉన్నాయి. సో మన బ్లడ్ pH జనరల్గా 7.3 to 7.4 ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది బాగా మన బాడీలోకి ప్రవేశించి మల్టిప్లై అయి విజృంభించడానికి దానికి అసిడిక్ pH ఈజ్ మోర్ ఫేవరబుల్. అంటే 7.3 నుంచి ఇంకా pH తగ్గడం అనేది దానికి మోర్ ఫేవరబుల్ ఫర్ వైరస్ మల్టిప్లికేషన్ కావచ్చు. వైరస్ బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయ్యి మన కణాలకి అది బైండ్ అయ్యి మల్టిప్లై అవటానికి వీటన్నిటికి కూడా అసిడిక్ pH దానికి దోహదపడుతుంది. బట్ ఈ బైల్ యాసిడ్ అనేది ఆల్కలైన్ pH క్షార స్థితికి ఉంచుకోవటానికి సో మచ్ అబౌవ్ 7.3, 7.4, 7.5 సంథింగ్ లైక్. సో ఈ ఆల్కలైన్ pH మెయింటైన్ చేయటానికి దోహదపడుతుంది, అదొక రీజను. రెండోది, మనలో ప్రవేశించినటువంటి కరోనా వైరస్, ఆ వైరస్కి దాని శరీరంలో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ మన తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి రిసెప్టార్స్కి బైండ్ అవటానికి, ఆ బైండింగ్ బిట్వీన్ స్పైక్ ప్రోటీన్ అండ్ రిసెప్టార్ ప్రోటీన్ ఇది బ్లాక్ చేసే గుణం కూడా ఈ బైల్ యాసిడ్ ప్రిపరేషన్కి ఉంది. అది కాకుండా మన శరీరంలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా కానీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ వెపన్స్ యాంటీబాడీస్ అంటారు. సో ఈ యాంటీబాడీస్ ఆ సూక్ష్మక్రిముల్లో శరీరంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ని యాంటీజెన్స్తో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి జరిగేటువంటి యాంటీబాడీ రియాక్షను, దాని ద్వారా దాన్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రియాక్షను చాలా ఎగ్జాగరేటెడ్గా ఉన్నందువల్ల దాని ద్వారా ఇన్ఫ్లమేటరీ డ్యామేజ్ అనేది ఇవన్నీ కొంచెం ఎక్కువ జరగడం జరుగుతుంది ఈ కోవిడ్ కేసెస్లో. అఫ్కోర్స్ కొన్ని మెడికల్ పదాలు ఎక్కువ వాడుతున్నాను, బట్ ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ యాంటీబాడీ రియాక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి కెమికల్స్ ద్వారా ఇన్ఫ్లమేషన్ ద్వారా జరిగేటువంటి డ్యామేజ్ను కూడా చాలా వరకు తగ్గించడానికి ఈ బైల్ యాసిడ్ ప్రిపరేషన్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇది ముఖ్యంగా దీన్ని ఎంచుకోవడానికి కారణం ఒకటి, ఇది ఆల్రెడీ వాడుకలో ఉంది, కొత్త మాలిక్యూల్ కాదు, కాబట్టి దీని సేఫ్టీ గురించి ఎటువంటి ఆందోళన లేదు. రెండవది, ఈ వైరస్కి ఏదైతే అనుకూలమైన pH ఏదైతే అవసరమో అది లేకుండా ఆల్కలైన్ pHకి ఆల్టర్ చేయడం ద్వారా ఇది దోహదపడుతుంది. కాబట్టి బైండింగ్, మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి యాంటీబాడీ రియాక్షన్, ఈ మూడు కూడా దాని తీవ్రతను తగ్గించి దాని డ్యామేజ్ తగ్గడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే ఇది మాత్రమే ఆల్టర్నేటివ్ అని నేను చెప్పను. ఫిజిషియన్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏవేవైతే తీసుకుంటారో అవి తీసుకుంటూ వాటితో పాటు దీన్ని కూడా తీసుకుంటే చాలా వరకు దాని తీవ్రత తగ్గించవచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం అనేది లేకుండా ఉండొచ్చు. ఇనిషియల్ కేసెస్లో తీసుకుంటే సివియర్ సిమ్టమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో దీని మీద ఇంకా చాలా క్లినికల్ ట్రయల్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పింది
ఒక సపోర్టివ్ థెరపీ, అడ్జువెంట్ థెరపీ అంటాను. అంటే ఇచ్చే మెయిన్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఫిజిషియన్ ఇస్తున్నారో దానితో పాటు ఇది కూడా జోడించి ఇది 300 milligrams టాబ్లెట్ రూపంలో వస్తుంది, బైల్ యాసిడ్ ప్రిపరేషన్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ బ్రాండ్ బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీ బ్రాండ్. బైల్ యాసిడ్ ప్రిపరేషన్స్, గాల్ స్టోన్స్ కరగడానికి వాడే టాబ్లెట్ అని అడిగితే ఇస్తారు. చాలా కంపెనీలు, చాలా బ్రాండ్లు ఉంటాయి. సో ఇవి 300 milligram టాబ్లెట్స్ పొద్దున ఒకటి, రాత్రి ఒకటి చెప్పున నేను 10 days ఇవ్వడం జరిగింది నేను ఎన్నుకున్నటువంటి కేసెస్లో. సో ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ కానివ్వండి, బ్లడ్ రిపోర్ట్స్ కానివ్వండి, రెండిట్లో కూడా మనిషి జబ్బు లక్షణాల్లో కానివ్వండి, ఆ రికవరీ కానివ్వండి, అన్నిట్లో కూడా దాదాపుగా ప్రస్ఫుటంగా నాకు ఫలితాలు కనిపించడం జరిగింది. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయదలిచి నేను ఈ వీడియో చేయడం జరిగింది. దీనిపై ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఫర్దర్గా ఉంది. ఈ ట్రీట్మెంట్కి వాడుతున్నటువంటి బైల్ యాసిడ్ ప్రిపరేషన్ ఏదైతే గాల్ స్టోన్స్ కరిగించడానికి వాడతారో ఇవి ఎంతవరకు నిజంగా ఎఫెక్టివ్ అన్నది నాకు వచ్చిన ఆలోచన కాకుండా నేను మళ్ళీ మెడికల్ లిటరేచర్ చూడడం జరిగింది. సో చాలా అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఒక 2-3 స్టడీస్ నాకు లిటరేచర్లో కనిపించింది. దీన్ని ట్రయల్స్లో వాడడం జరిగింది. కొన్ని పేషెంట్స్కి అవుట్కమ్ ఉండడం ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ లిటరేచర్లోనే నేను చదవడం జరిగింది, చైనాలో ఇటువంటి కేసెస్లో, కరోనా కేసెస్లో ఎలుగుబంటుని చంపి అందులో ఉన్న పైత్యరసాన్ని తీసుకోవడం కోసం ఎలుగుబంటిని చంపి ఆ పైత్యరసంతో కరోనాని ట్రీట్ చేయడానికి చైనాలో వాడేవారు అనేది లిటరేచర్లో కూడా నేను చూడడం జరిగింది. సో నాకు వచ్చిన ఆలోచన ఈ లిటరేచర్లో కూడా నాకు సపోర్టివ్ ఎవిడెన్స్ దొరికింది. ఈవెన్ కొన్ని స్టడీస్లో కూడా అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక 2-3 స్టడీస్ రెఫరెన్స్ కూడా చూడడం జరిగింది. సో అవన్నీ చూశాక నాకు మరింత నా చాయిస్ మీద నాకు నమ్మకం పెరిగి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది. కాబట్టి నేను దీన్ని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈవెన్ ద ఫిజిషియన్స్ ఇఫ్ దే కెన్ కన్సిడర్ టు యాడ్ దిస్ టు ది ఎగ్జిస్టింగ్ ప్రిస్క్రిప్షన్ యాజ్ అన్ అడ్జువెంట్ ప్రిస్క్రిప్షన్, probably we may expect to see some better outcome additionally. Thank you.